దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ యేసు నామములో శుభాలు తెలియజేస్తూ దివ్యవాకు కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. గత వీడియోలో మనము ఎండప్ చేసిన లైన్ ఏంటంటే, మెస్సయ్య మరణానికి ముందే మరియ తల్లి మరణ వేదన. ఇది మనకు అర్థం కావాలంటే యాక్చువల్లీ అర్థం కాదండి, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి ఎక్స్ప్లెయిన్ చేసినంత ఈజీగా ఒక మనిషికి అర్థమయ్యే రీతిలో చెప్పాలి అంటే చాలా కష్టమైన పని. కానీ అది మనము పరిశుద్ధాత్ముడి యొక్క కృపానుగ్రహం చొప్పున కొంచెమైనా అనుభవించే కృపను దేవుడు మనందరికీ దయచేయునుగాక. దేవుడు తన యొక్క తల్లి యొక్క మరణ వేదని మనకు అందరికీ అర్థమయ్యే విధంగా తప్పకుండా వివరిస్తాడని విశ్వసిస్తూ అడిగి బ్రతిమాలుకొనొచ్చు. ఇదిగో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పమంటున్నాడు దేవుడు. అదేంటంటే, ఈ పువ్వుని చూడండి ఎంత బాగుందో కదా. ఎస్, ఈ పువ్వు చూడగానే మనము ఎంత బాగుంది, దీని కలర్ ఏంటి, ఎల్లో కలర్, అవునా, పసుపు పచ్చ కలర్ ఉంది. దీనికి కింద ఈ రెమ్మలు ఎలా ఉన్నాయి, గ్రీన్ కలర్లో ఉన్నాయి, ఆకుపచ్చ కలర్లో ఉన్నాయి, అవునా. ఎస్, దీనికి కాండం ఉంది, కిందికి పెడితే ఇంకా లాంగ్ అయిపోతుంది. లేదంటే ఇప్పుడు మామూలుగా ఇలా చూడండి, ఇలా పెడుతున్న సమయంలో అది కిందికి ఉంది, కానీ దాని వేర్లు మనం చూడలేం ఒకవేళ ఇలా ఉంటే భూమిపైన అది, అవునా. ఎస్, బట్ ఈ పువ్వుని మాత్రం మనం చూస్తాము చాలా అందంగా ఉంది అని. అదేవిధంగా మరియ తల్లి, ఈ పువ్వుతో కొద్దిసేపు పోల్చుకుందాం. మరియ తల్లి ఇంతకన్నా గొప్పది. ఎందుకంటే పువ్వు రాలిపోతుంది, ఎండిపోతుంది, మన జీవితాలు ఈ పువ్వుతో సమానం. కానీ ఎగ్జాంపుల్ చెప్పడానికి యూజ్ చేయాల్సి వస్తుంది అంతే. ఇది ఎప్పటికీ ఎండిపోని పువ్వు అనుకోండి, దేవుడి సన్నిధిలో ఉండే పువ్వు అనుకోండి, దేవుడు ఎన్నుకున్న పువ్వు అనుకోండి, అలా అనుకోండి. మరియ తల్లి గురించి మాట్లాడాలి కాబట్టి. బట్ మన మటుకు వస్తే ఎండిపోయే పువ్వు, రాలిపోయే పువ్వు, గాలి వస్తే కింద పడిపోయే పువ్వు, వంగిపోయే పువ్వు, ఓకేనా అండి. ఎస్, అయితే మరియ తల్లి విషయంలో మనం ఆలోచించినప్పుడు ఈ పువ్వు ఎలాంటిదంటే పొద్దు తిరుగుడు పువ్వు. దేవుడి చిత్తం కోసమే అమ్మ మరియ తల్లి ఈ లోకానికి వచ్చింది. ఏ విధంగా అయితే సూర్యుని చూసినప్పుడు పొద్దుతిరుగుడు పువ్వు ఇలా తిరుగుతుంది, అవునా. ఎస్, అదేవిధంగా మరియ తల్లి దేవుడి సన్నిధితోనే ఉంటుంది ఎక్కడా కూడా. పరిశుద్ధమైన గ్రంథంలో మీరు ఎక్కడా చూడండి. యెషయా గ్రంథంలో ఇదిగో చెప్తూ ఉన్నాడు, యెషయా కన్య గర్భము ధరిస్తుంది, కుమారుని కంటుంది, ఇమ్మానుయేలు అని పేరు పెడతారు. యోహాను గారు రాసిన లేఖలలో అమ్మ మరియ తల్లి గురించి చాలా డెప్త్గా ఉంటుంది. మొదటి లేఖ, రెండో లేఖ, మూడో లేఖలో, దర్శన గ్రంథంలో కూడా యోహాను గారి కదా దర్శన గ్రంథం రాసింది. ఎస్, అందులో కూడా 12వ అధ్యాయం చూస్తే చాలా డెప్త్గా ఉంటుంది వాక్యం, చాలా మీనింగ్ఫుల్గా ఉంటుంది, అర్థవంతంగా ఉంటుంది. అయితే ఇప్పుడు అవన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చెప్పుకోలేం కాబట్టి ఇంత తక్కువ సమయంలో. ఈ పువ్వు పొద్దుతిరుగుడు పువ్వు అనుకుంటే, ఆ యొక్క సూర్యుడు దేవుడు అనుకుంటే, అంటే దేవుడే కదా సృష్టించింది సూర్యుని. ఎస్, సూర్యుడు ఎలా వెళ్తుంటే అలా పొద్దుతిరుగుడు పువ్వు వెళ్తూ ఉంది. అదేవిధంగా మరియ తల్లి దేవుడి కోసమే ఎన్నుకోబడింది. సూర్యుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనం గుర్తు చేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. అంటే ఏంటి, లెమ్ము ప్రకాశింపుము, నీకు వెలుగు ప్రాప్తించినది, ప్రభువు తేజస్సు నీపై వెలుగొందుచున్నది. ఆమె ఇది ప్రభువు తేజస్సు, ఆమె పైన ఉంది ప్రభువు తేజస్సు. అందుకే ఎంతోమంది ఎంతోమంది ఉన్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది రాజపుత్రికలు ఉన్నప్పటికీ, ఆనాటి కాలంలో మరియమ్మ అనే పేరు పెట్టుకున్న వాళ్ళు వందలాది మంది ఉన్నారు. కానీ మరియ తల్లిని మాత్రమే దేవుడు ఎన్నుకున్నాడు. ఎందుకు? సూర్యుడు ఎటు వెళ్తుంటే పొద్దుతిరుగుడు పువ్వు అటే చూస్తుంది. అమ్మ మరియ తల్లి దేవుడి చిత్తమే చూసింది, మనలాగా కాదండి. సగం పాప జీవితం, సగం ఇటు సగం అటు, ఇలా కాదు. 2 పడవల మీద కాలు కాదండి. కథోలిక శ్రీ సభ వైపు ఉంటే వెళ్ళిపోతావా, అనిల వైపు వెళ్ళిపోతే నో ప్రాబ్లం, దేవుడికి ఏ ప్రాబ్లం లేదు, మళ్ళీ పిలుస్తాడు నా దేవుడు. కానీ ఉంటే కథోలిక శ్రీ సభ వైపు ఉండు, 2 పడవల మీద అడుగు పెట్టకు, మునిగిపోతావు నట్టేట. కాబట్టి మరియ తల్లి గొప్పతనం గురించి అర్థం కావాలంటే ఒకటే సింపుల్ ఉదాహరణ, మరియ తల్లి దేవుడు చిత్తం చేయడానికి పుట్టింది. మనమందరం చిత్తం చేయడానికి చచ్చిపోతున్నాం, కింద మీద పడుతున్నామండి. పాపంలో ఇట్లు అటు ఇటు అటు ఇటు అటు కొట్టుమిట్టాడుతున్నాం. భర్తని కాపాడుకోలేము, అత్తమామని కాపాడుకోలేము, కుటుంబాలని కాపాడుకోలేము, అమ్మ నాన్నని కాపాడుకోలేము, మన జీవితాన్ని మనం కాపాడుకోలేము, మన బిడ్డల జీవితాన్ని మనం కాపాడలేము, మన ప్రార్థనా జీవితాన్ని మనం నిలబెట్టుకోలేము. అసలు మనల్ని మనం చూసుకుంటే లిటరల్గా విల్ డై, చచ్చిపోతాం మనం. ఎందుకు? వామ్మో, నాలో ఇంత పాపం ఉందా, ఇంత కామం ఉందా, ఇన్ని ఆలోచనలు ఉన్నాయా, 10 ఆజ్ఞలకి విరుద్ధముగా ఎన్నో చేస్తున్నాం రోజు మనం కదండి.
పక్కవారిని ప్రేమించలేము. ఇంకేం కావాలండి? ఇదే పెద్ద ఆజ్ఞ, దేవుడిచ్చిన ఆజ్ఞ. మనం పొరుగువారిని ప్రేమించలేము. కాబట్టి మరియ తలని చూస్తున్నప్పుడు కింద మనం ఇంకొకటి చూడాలి. లోపల ఇది భూమిలో పెట్టుతున్నప్పుడు, భూమిలో విత్తనం నాటాము కదా. ఎస్, ఈ మొక్కకి ముందుగా మొక్క రాకముందు, ఈ కాండం రాకముందు ఎవరున్నారంటే విత్తనము భూమిలో నాటాము. ఆ విత్తనము నశించనిదే మొక్క రాదు. అదేవిధంగా అంటే పుష్పించదు, అదేవిధంగా ఫలించదు అనొచ్చు. ఎగ్జాక్ట్గా బైబిల్ వల్ల ఫలించదు. విత్తనము నశించనిదే ఫలించదు. నువ్వు నేను నశించకపోతే, అంటే మన యొక్క పాపపు క్రియలు నశించకపోతే పరిశుద్ధమైన జీవితం బయటికి రాదు. కానీ మరియ తల్లి దేవుడి కోసమే, అంటే విత్తనం అంటే ఇక్కడ యేసు ప్రభుల వారు, విత్తనం ఇన్ ద సెన్స్ గర్భము, తల్లి గర్భము. ఆ గర్భం నుండి ఎవరు వచ్చారంటే యేసు ప్రభుల వారు వచ్చారు. అవునా? ఎస్. కానీ ఇక్కడ రివర్స్ ఉంది. మరియ తల్లిని దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి విత్తనం యేసయ్య అంటున్నాము, మరియ తల్లిని పుష్పం అంటున్నాము. విత్తనం ఎవరు? యేసు ప్రభుల వారు. పుష్పం ఎవరు? మరియ తల్లి. అంటే విత్తనం అంటే మన పిల్లలు అంటాం కదండి. ఎస్, పిల్లలు అంటాం. కాబట్టి మరియ తల్లి గర్భం నుండి యేసు ప్రభుల వారు వచ్చారు. దేవుడే ఆ గర్భానికి ముచ్చటపడి ఈ తల్లి గర్భంలో నేను పుడితే బాగుండు, ఇంత పరిశుద్ధంగా జీవించింది ఈ తల్లి అని ఎన్నుకొని మరీ వస్తూ ఉన్నాడు. ఎన్నిక గొప్పది. అదేవిధంగా ఈ పువ్వును చూస్తున్న మనము లోపల ఆ విత్తనం ఎలా నశించిందో, ఈ యొక్క కాండము కింద ఎన్ని వేర్లు ఉన్నాయో, ఎంత ఎండని పొందుకుందో, ఎన్ని శ్రమలు పడిందో ఆ విత్తనం నశించాలంటే, అది బయటికి రావాలంటే భూమిని తన్నుకొని రావాలి. ఆ విత్తనం నశించిన తర్వాత అంటే ఒక ఫలము రావాలి అంటే, దేవుడి యొక్క నిర్ణయం బయట పడాలి అంటే, దేవుడి యొక్క చిత్తము మరియ తల్లి విధేయించింది కాబట్టి యేసు ప్రభువు తన గర్భము నుండి ఉదయిస్తున్నాడు వెలుగు వలె. యేసయ్యనే కదా వెలుగు. ఎస్, ఈ లోకానికి ఆ వెలుగు బయటికి వస్తూ ఉంది. కానీ ఈ ప్రపంచమంతా క్రిస్టమస్ జరుపుకున్నప్పుడు మరియ తల్లి పడిన ప్రసవ వేదన, మూలుగులు, బాధ మొత్తం మర్చిపోతుంది, గుర్తుండదు. కానీ యేసయ్య పుట్టాడు అని మాత్రం పశువుల పాకలో చూపిస్తూ ఉంటాం. కానీ మరియ తల్లి వేదన ఉంది. కేవలం ప్రసవ వేదన కాదండి. తల్లి పుట్టినప్పటి నుంచి దేవుడికి తన జీవితాన్ని అర్పించుకొని మరలా చనిపోయి లేదంటే పరలోక రాజ్యం వెళ్ళేంత వరకు దేవుడి చిత్తానికి లోబడి పరిశుద్ధంగా జీవించడానికి తనను తాను త్యజించుకొని దేవుని అనుసరిస్తూ చచ్చిపోయింది ఆ తల్లి. అంటే పాపమే ఆ తల్లికి అంటలేదు. అందుకే పుష్పిస్తుంది ఆ తల్లి ఇప్పటికీ కూడా. నువ్వు ప్రకటించకపోతే మరియ తల్లి గురించి దేవుడు ఇంకో 100 మందిని లేపుతాడమ్మా. నువ్వు ప్రకటించకపోతే దేవుడు ఒక పాస్టర్గా నీకు చెప్పి ఉండొచ్చు, ఒక దేవుడి శిష్యుడిగా నీకు చెప్పి ఉండొచ్చు. నువ్వు మేబీ భయపడుతున్నావేమో ప్రకటించడానికి, మరియ తల్లి గురించి చెప్పడానికి. అమ్మో, మరియ తల్లిని ఆరాధిస్తున్నాను అని అనుకుంటున్నారు కాబట్టి నేను మరియ తల్లి గురించే చెప్పనని నువ్వు అనుకుంటున్నావేమో. ప్రియమైన బిడ్డ, నిన్ను కాకపోతే దేవుడు ఇంకో 100 మందిని అనుకుంటాడు తన తల్లి గురించి గొప్పతనం చెప్పడానికి. ఎందుకంటే నువ్వు నేను మరణ వేదన పడలేదు. దేవుడి యొక్క మరణానికి ముందు ఒక తల్లి మరణ వేదన పడింది. ఆ తల్లి పేరే వ్యాకుల మాత. ఈ తల్లి పేరు వ్యాకుల మాత, మదర్ ఆఫ్ సారోస్ అంటామండి. రక్త కన్నీటి జపమాల ఈ యొక్క వ్యాకుల మాతకు ఉన్న పేరు. పరిశుద్ధమైన గ్రంథంలో దావీదు గొలియాతు మీదికి, ఆ సాతాను మీదికి వెళ్తున్నప్పుడు, అంత పెద్ద శరీర దారుని మీదికి వెళ్తున్నప్పుడు, నేను యావే పేరిట నీ మీదికి వస్తున్నా అన్నాడు దావీదు. కానీ యావే నామాన్నే పట్టుకున్నాడా? 5 రాళ్ళు కూడా పట్టుకున్నాడు. అదేవిధంగా మనము కూడా మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన పట్టుకుంటున్నాము. ఆనాడు దావీదు గొలియాతు మీదకి వెళ్ళడానికి యావే ప్రభుని, అయ్యా నేను 5 రాళ్ళతో నేను వెళ్తాను అని అనలేదండి. కానీ వెళ్ళాడు, దేవుడు సపోర్ట్ చేశాడు. అదేవిధంగా మనమును మరియ తల్లి పునీత డొమినిక్ గారికి పరిశుద్ధమైన బాలేస్తో దర్శనమిచ్చి, ఇది మీరు చెప్పండి, సకల వ్యాధుల నుండి, ఘోరమైన ప్రమాదాల నుండి, ఆ యొక్క తెగుళ్ళ నుండి నేను మిమ్మల్ని కాపాడుతాను అని 5 గుర్తుల జపమాల మరియ తల్లి పునీత డొమినిక్ గారికి ఇచ్చింది. అది పంచగాలికి గుర్తుగా ఉంది. యేసయ్యతో పితాపుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగా కానీ స్టార్ట్ చేస్తాం. మొత్తము మరియ తల్లి మధ్యవర్తిత్వ ప్రార్థన అడుగుతాం. మళ్ళీ ఎండింగ్కి ఎలా వస్తాము? ఆ యొక్క చివరి ప్రార్థనకి ఎలా వస్తాం? మళ్ళీ పితాపుత్ర పవిత్రాత్మ నామం, ఏదైనా దేవుడి నామంలోనే మనం అడిగేది. మరియ తల్లి మధ్యవర్తిత్వ ప్రార్థన మాత్రమే అడుగుతున్నాము. ఆనాడు పరిశుద్ధమైన గ్రంథంలో, ఇప్పుడు మనం చూస్తున్న పరిశుద్ధమైన గ్రంథంలో ఇప్పటికీ కూడా దావీదు గారు, ఇదిగో గొలియాతు మీదకి వెళ్ళినట్లుగా నేను వెళ్ళబోతున్నానయ్యా, నన్ను దీవించండి అయ్యా, యుద్ధము యెహోవాదే తండ్రి అని మనం ప్రకటించట్లేమా?
ఆనాడు దావీదు చేసింది తప్పు కాకపోతే ఈనాడు కన్నతల్లి అయిన కథోలిక శ్రీసభ మనకు చెప్పిన విధంగా చేస్తున్న జపమాల కూడా ముమ్మారు తప్పే కాదు, 200% ఇట్స్ రైట్. బికాజ్ ఇట్స్ ఇన్స్పిరేషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, నాట్ బై హ్యూమన్స్. దేవుడి యొక్క కృప చొప్పున ఆత్మ ప్రేరణ చేత రన్ అవుతూ ఉంది కన్నతల్లి అయిన కథోలిక శ్రీసభ. గుడ్డిగా లేదండి, వేరే కథోలికేతరులు ఉన్నట్లుగా డైరెక్ట్ వర్డ్ మీద లేదండి. కథోలిక పారంపర్యం మీద ఆధారపడి ఉంది. ట్రెడిషన్ అట్ ద సేమ్ టైం ఈ యొక్క బైబిల్ వాక్యము రెండు మనం చూసుకొని నడుస్తూ ఉన్నాము. వాక్యమే దేవుడు, ఆ దేవుడు ఈ లోకానికి వచ్చాడు అనే విషయము చరిత్ర కూడా చెప్తుంది. అన్యులు కూడా చెప్తున్నారు క్రీస్తు శకము క్రీస్తు పూర్వము. దీనే మనాలి మరి. బైబిల్లో లేదు కదా క్రీస్తు శకం క్రీస్తు పూర్వం. డైరెక్ట్ వర్డ్ చూపించలేము. అదేవిధంగా మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన అడగాలి అని దేవుడు కానాపల్లి విందులోనే డైరెక్ట్గా చూపిస్తున్నాడు. మొదటి అద్భుతం దగ్గర ఇంతకన్నా ప్రూఫ్స్ ఏం కావాలి? కరెక్ట్గా ఒకటి గుర్తుపెట్టుకుందామండి. ఇక్కడ వ్యాకుల మాత గురించి తెలుసుకుపోయే ముందు ఒక మాట పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఆ యొక్క యోహాను సువార్త 2వ అధ్యాయము కానాపల్లి విందులో ఏం జరిగింది? మరియ తల్లి ముందుగానే అక్కడుంది. పరిశుద్ధమైన బాలయేసు మరియ తల్లి గర్భములో ఉన్నాడు. మరియ తల్లి కదిలి వెళ్తుంది ఆ యొక్క ఎలిజబెత్ అమ్మ గారి ఇంటికి. అంటే మరియ తల్లి ముందుగానే వెళ్ళింది, యేసయ్య ఇంకా అప్పటికి పుట్టలేదు. అవునా? ఇదొకటి. రెండోది, ఇక్కడ కానాపల్లి విందులో కూడా ముందుగానే అమ్ముంది. అదేవిధంగా మూడో విషయం ఏంటంటే, అద్భుతం చెయ్యి అని అమ్మ మరియ తల్లి ఎవరికి చెప్తుంది? అక్కడ ఎవరైతే సేవకులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పినట్లు చేయండి అని చెప్తుంది. యేసయ్య ఏమన్నాడు? స్త్రీ, అది నాకేమి, ఇది నీకేమి, దేవుడి సమయం ఇంకనూ రాలేదు, దేవుడి సమయం రాలేదు అన్న యేసయ్య మరియ తల్లి చెప్పిన మాటకి ఎందుకు విధేయించాడు అని అడిగితే సెంట్ బెనడిక్ట్ పునీతుడు ఒక గొప్ప ఆన్సర్ చేశాడండి దీనికి. ఏమని? మరియ తల్లి మాట వినాలా, యేసుప్రభుల వారు పరలోక తండ్రి మాట వినాలా? అంటే దేవుడి చిత్తం లేదన్నాడు, ఇంకా గడియ రాలేదన్నాడు, మరి మరియ తల్లి చెప్పింది ఎందుకు చేశాడు అని ఆలోచిస్తే ఇలా అంటున్నారు పునీత బెనడిక్ట్ గారు. ఆన్సర్, సమాధానం ఇలా తెలియజేశారంట. మరియ తల్లి చెప్పిన మాట విధేయించడమే దేవుడి యొక్క చిత్తము. అర్థమైందండి? 4వ ఆజ్ఞ, నీ తల్లిని నీ తండ్రిని గౌరవించు, సన్మానించు. ఇది ఒకవేళ యేసయ్య చేయకపోతే ప్రపంచం మొత్తం యేసుప్రభుల వారిని ఫాలో అవుతుంది, అనుసరిస్తుంది, వారిని వారు త్యజించుకొని నడవాలి అని యేసయ్య చెప్తూ ఉన్నాడు. మరి తల్లికి తండ్రికి విధేయించకుండా జీవిస్తే దీర్ఘాయుష్మంతులు ఎలా అవుతారు? అవ్వరు కదా. యేసయ్య దీర్ఘాయుష్మంతుడు కదా, పరలోకనాథుడు కదా, తల్లికి తండ్రికి విధేయిస్తున్నాడు. అందుకే వాక్యం కూడా సెలవిస్తూ ఉంది లూకాసు వార్తలో అనుకుంటా అండి, నేను నా తండ్రి చిత్తం చేయాలని ఇక్కడ ఉండాలని మీకు తెలీదా అని అంటున్నాడు తప్పిపోయిన బాలయేసు అమ్మ మరియ తల్లి పునీత జోజప్ప గారితో. అన్నప్పుడు మరియ తల్లి కామ్గా ఉంటుంది. వాళ్ళు తీసుకెళ్తూ ఉన్న సమయంలో ఇదిగో అక్కడ వాక్యం ఏం సెలవిస్తుందంటే, తిరిగి వెళ్ళిన బాలయేసు తల్లి తండ్రికి విధేయుడాయను. విధేయత తల్లికి తండ్రికి చూపించమ్మా, కనబడనికి దేవుడికి తర్వాత చూపిద్దు కానీ. మనందరికీ దేవుడు వాక్యం ఈరోజు సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకు మరియ తల్లి ఇంత గొప్పగా తరతరముల వారు ధన్యురాలని పిలిచే విధంగా దేవుడు ప్రకటిస్తున్నాడంటే విధేయత చూపించింది ఆ తల్లి. ఇదిగో నేను ప్రభు దాసులను, నాకు తెలుసు నన్ను కొట్టి చంపేస్తారు రాళ్ళతో. అసలైన తపస్కాలం అంటే ఇదండి, అసలైన ఉపవాసం అంటే దేవుడితో దగ్గరగా జీవించడానికి ఆ తల్లి ఎంత ఘోరమైన తపస్సుకి ఇదిగో సిద్ధపడింది అంటే జీవితాంతము ఒక మాట, ఒక నింద, ఒక అవమానము ఆ తల్లి ఇప్పటికీ భరిస్తుంది. అదేంటంటే భర్త లేకుండా కన్సీవ్ అవ్వడం ఏంటి, పరిశుద్ధాత్మ ప్రేరణతో అవ్వడం ఏంటి. ఇప్పటికైనా మరియ తల్లిని విడిచిపెడుతున్నారా? నిందలు అవమానాలతో మాట్లాడుతున్నారు. గుడ్డు పొట్టు వంటిదని, అరటి తొక్క వంటిదని. ఆ తల్లి బాధకి వాల్యూ లేదేంటి? మన కళ్ళ ముందు మన తల్లిదండ్రులు బాధపడితే ఏమంటామండి? అమ్మో నా తల్లి బాధపడుతుంది. కొంత గొప్ప గౌరవం ఉన్న వారి గురించి మాట్లాడుతున్నాను నేను. ఈ తల్లికే నువ్వు గౌరవం ఇవ్వకపోతే కళ్ళ ముందు కనబడుతున్న తల్లికి తండ్రికి
నువ్వు అస్సలే గౌరవం ఇవ్వలేవు. ఎందుకు? ఈ తల్లికి ఉన్న పేరేంటి? దేవుడి తల్లి, మదర్ ఆఫ్ గాడ్ అని లూకాసు వార్త 1వ అధ్యాయం 43వ వచనం సెలవిస్తుంది. ప్రియమైన బిడ్డ, ఇది బైబిల్లో డైరెక్ట్గా ఉంది కదా వాక్యం. పరిశుద్ధాత్మచే ప్రభావితము చేయబడిన ఇదిగో ఎలిజబెత్తమ్మ చెప్తున్న వాక్యము. ఈ వాక్యం ఎవరు రాశారు? పరిశుద్ధాత్మ దేవుడు. బైబిల్ ఎవరు రాశారు? పరిశుద్ధాత్మ దేవుడు. మరి ఈ పరిశుద్ధాత్మ దేవుడు నీకు చెప్తున్నాడు కదా వాక్యం రూపంలో. వాక్యం డైరెక్ట్గా ఉంటే నమ్ముతా అంటావు, చెప్తే నమ్మవు. ఏం చేద్దామండి మరి మనం? మరి తన గురించి ఇంకా ఎలా ప్రకటించాలి మనుషులు నమ్మాలంటే? దేవుడు చెప్తున్నాడు. అందుకే నువ్వు ఈ పుష్పాన్నే చూస్తున్నావు, దేవుడు విత్తనం కూడా చూస్తున్నాడు. అంటే అమ్మ మరియ తల్లి ఎలా పుట్టిందో కూడా చూస్తున్నాడు. అమ్మ మరియ తల్లిని ఎన్నుకున్నాడు. అలా అన్నమ్మ జ్వాకిమిన గర్భము గుండా అమ్మ మరియ తల్లి విత్తనంలాగా వస్తూ ఉంది. ఆ గర్భము గుండా ఆ విత్తనానికి ఏ పాపము లేదు, ఏ కల్మషము లేదు, ఏ కపటము లేదు. కపటాత్ముని దేవుడు వరింపడు అని వాక్యం సెలవిస్తూ ఉంది సొలొమోను జ్ఞాన గ్రంథంలో అనుకుంటానండి. అంటే నేను ఓవరాల్గా చెప్తున్నాను పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరణ చొప్పున. ఇప్పుడు వాక్యాలన్నీ తిరిగేస్తే ఇంత సమాచారం ఇవ్వలేం కాబట్టి దేవుడు ఒకటే చెప్తున్నాడండి. పువ్వు రాకముందు అది పడిన బాధ, అది పడిన శ్రమ మనకు అర్థం కాదు. ఇట్స్ హిడెన్, ఇట్స్ ఇన్విజిబుల్. అది దాగి ఉంది ఆ శ్రమ అంతా భూమిలో. అదేవిధంగా ఈ తల్లి బాధ, మరణ వేదన, వ్యాకులం అన్నీ కూడా స్లీవ వెనక దాగి ఉన్నాయి. స్లీవ ముందు యేసయ్య ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. మన పాపాల కోసం ఏడుస్తున్నాడు దేవుడు, తన కోసం కాదు. మన పాపాల కోసం మరణించాడు, తన కోసం కాదు. మన పాపాల కోసం, మన నిందల కోసం, మన అవమానాల కోసం, మనల్ని కాపాడడానికి కోసం ఆ తండ్రి ఇదిగో ఆ స్లీవ మ్రానుపై వేలాడుతున్నాడు. అవమానకరమైన చావు. వస్త్రహీనుడు అయ్యాడు మనకి వస్త్రాన్ని ఇచ్చుటకే, బలహీనుడు అయ్యాడు మనల్ని బలపరచుటకే, దేవుడు అయ్యాడు మనల్ని దేవుడు బిడ్డలుగా చేయుటకే. ఆకాశానికి భూమికి మధ్యలో వ్రేలాడుతూ ఉన్నాడు. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో గొర్రెపిల్ల వలె వధింపబడుతూ ఉన్నాడు. కేవలం నిన్ను నన్ను గొర్రెపిల్లలాగా చూసి మనల్ని కాపాడడానికే. కాబట్టి మరణించడానికి యేసయ్యకి ఇంత గొప్ప బాధ్యత దేవుడు ఇచ్చాడే, చిత్తాన్ని అంగీకరించమన్నాడే. ఈ మరణాన్ని తన గర్భంలో ముందుగానే మొయ్యడానికి తల్లి ఇంకెంత గొప్ప ఘోరమైన బాధలు పడిందంటారు. అయితే ఈ యొక్క మదర్ ఆఫ్ 7 సారోస్ చెప్పడానికి రీజన్ ఏంటంటే 1, 2, 3, 4, 5, 6, 7 7 గుర్తుల రక్త కన్నీటి జపమాల, అద్భుత శక్తి కలిగిన కన్నీటి జపమాల. నేను మన దివ్యవాణి టీవీ ఛానల్ CEO ఫాదర్ గారిని, అదేవిధంగా మన రెవరెండ్ ఫాదర్ ప్రశాంత్ ఫాదర్ గారిని పర్మిషన్ అడిగాను అనమాట. మదర్ ఆఫ్ 7 సారోస్ గురించి చెప్పొచ్చా ఫాదర్ అంటే ఎస్ అమ్మ చెప్పండి అని చెప్పారు. అయితే చూడండి, మరి మదర్ ఆఫ్ సారోస్ ఎవరు తీసుకొచ్చారు మన ముందుకి? పునీత బ్రిడ్జెట్ ఆఫ్ స్వెడన్ అనే ఒక పునీతురాలు 1303వ సంవత్సరంలో రక్త కన్నీటి 7 గుర్తుల రక్త కన్నీటి జపమాల ద్వారా వ్యాకుల మాత పొందిన వ్యధను ఆ తల్లి ప్రకటిస్తూ ఉంది మనందరికీ. అవి ఏంటి అంటే 7 గుర్తులు చెప్తాను, షార్ట్కట్గా చెప్తానండి. మనం అనుకుంటున్నాం కదా, ఈ 7 గుర్తులు ఎందుకు ధ్యానించాలి? అమ్మ పడిన మరణ వేదన పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ ఒక్కొక్క విధంగా వివరిస్తాడు. అది మనకి అర్థం కావాలంటే తప్పకుండా మీరు ధ్యానించాలి. కనీసం శుక్రవారమైనా, లేదంటే ఈ యొక్క తపస్కాలం మొత్తం 40 రోజులు ధ్యానించడం మంచిదండి. 14 స్థలాలతో పాటు, దేవుడి యొక్క శ్రమలతో పాటు. 7 గుర్తులలో మొట్టమొదటి గుర్తు, సిమియోను దైవభక్తుడు తన చేతులతో బాలయేసుని పట్టుకుంటూ పరిశుద్ధ తల్లి వైపు చూస్తూ నీ హృదయం నుండి ఒక ఖడ్గము దూసుకొని వెళ్ళును అని ప్రవచించినప్పుడు మరియ తల్లి పడిన మరణ వేదన లూకాసు వార్త 2వ అధ్యాయం 34వ వచనంలో ఉంది. గారాపపు బిడ్డ, ఒకవేళ నీకు 10 సంవత్సరాల తర్వాత 20 సంవత్సరాల తర్వాత ఒక బిడ్డ పుట్టాడు, ఒక తల్లిగా ఒక తండ్రిగా నువ్వు ఉన్నట్లయితే ప్రియమైన బిడ్డ, ఆ సమయంలో ఆ బిడ్డని నువ్వు దేవాలయంలోకి తీసుకువెళ్ళగానే ఈ మరణ వార్త వింటుంటే నేను భయపడిపోతాం. నీ కుమారుడు చనిపోతాడు అంటే అది డైరెక్ట్గా చెప్పినట్లయితే, ఇక్కడ ఇండైరెక్ట్గా మరియ తల్లికి చెప్తున్నాడు సిమియోను దైవభక్తుడు. అది ప్రవచనం మరియ తల్లికి తప్పకుండా అర్థమైంది. కాబట్టే ఆ తల్లి మరణ వేదనకి గురి అవుతుంది. నా కుమారుడు చచ్చిపోతున్నాడు అని 30 ఏళ్ళ ముందు నీకు తెలిస్తే 30 ఏళ్ళు కాదు, 3 నిమిషాలు కూడా మనం బ్రతకలేం, చచ్చిపోతాం అక్కడే. ఆ మరణ వేదన ఇంకా ఘోరం. 30 ఏళ్ళు ప్రార్థించాలి నేను. కానీ మరియ తల్లి ఎలా నిరీక్షించింది, ఎలా ప్రార్థించింది? తన జీవితాన్ని, తన కుమారుడి యొక్క జీవితాన్ని స్లీవకి అప్పచెప్పేసింది. కాబట్టి ఆ తల్లి కేవలం నీలాగా 3 గంటలు, 3 నిమిషాలు, 30 నిమిషాలు, లేకపోతే ఇంకా 300 గంటలు, 365 రోజులు బాధపడలేదు.
30 సంవత్సరాలు ఆ తల్లి బాధపడింది, మరణ వేదనకి గురి అయింది ఈ ప్రాఫెసీ విన్న తర్వాత అని మనం గుర్తుపెట్టుకోవాలి. మొదటి గుర్తు అయిపోయిందండి. ఇది రెండవది, మరణ వేదన ఎలా పడిందని. రెండవది, బాలయేసుని తీసుకొని ఐగుప్తునకు తరలిపోయినప్పుడు పరిశుద్ధ అమ్మ పడిన మరణ వేదన. చిన్న కుమారుడు ఉన్నాడు, పుట్టాడు, ఇప్పుడు ఆ గాడిదపై మళ్ళీ తిరుగు ప్రయాణం చేయాలి కాపాడుకోవడానికి. ఇదిగో భటులు వస్తున్నారు, చంపేస్తారు, నువ్వు వెళ్ళిపో. యోసేపు మరియ తల్లిని తీసుకొని, కుమారుని తీసుకొని వెళ్ళిపో అనగానే వెళ్ళిపోతూనే ఉన్నాడు యోసేపు, ప్రయాణం కడుతూనే ఉన్నాడు. ఆ తల్లి నిండు చూలాలు మరి డెలివరీ అయిన తర్వాత వెళ్తున్న సమయంలో ఎన్ని బాధలు పడిందో ఆ బిడ్డని కాపాడుకోవడానికి. అప్పుడే పుట్టిన బిడ్డను చూస్తే అండి నిజంగా ఎవరికైనా ముద్దు రాకుండా ఉంటుందా? మరి తల్లికి ఇంకెంత ముద్దుగా ఉంటుంది. మరి ఆ తల్లి కాపాడుకోవడానికి ఏం చేయాలి? తన ప్రాణాన్ని కూడా పణంగా పెట్టాలి. ఇంకా తల్లిదండ్రులు చేశారు ఆ పనిని. సాకుడు తండ్రైన పునీత జోజప్ప గారు కూడా గొప్పవారు, కాపాడుకున్నాడు కొడుకుని. ఈ తల్లి కూడా ఆ దైవ కుమారుడి యొక్క పుత్రుని కాపాడుతూనే ఉంది, దైవ కుమారుణ్ణి. కాబట్టి ఆ తల్లి కాపాడడంలో తన మరణ వేదన, తన బాధ అన్నీ పక్కకు పెట్టి ఆ కుమారుడిని కాపాడుకోవడంలో ఎంత ప్రయాసపడుతుందంటే, నా కుమారుడు బ్రతకాలి దేవుడి చిత్తం చేయడానికి, మేము చనిపోయినా పర్లేదు నా కుమారుని మేము బ్రతికించుకోవాలనే ఆలోచన. మూడవది, దేవాలయంలో యేసు కనపడకుండా పోయినప్పుడు పరిశుద్ధ అమ్మ పడిన బాధలు. లూకాసు వార్త 2వ అధ్యాయం 41వ వచనము. పుట్టక 10 సంవత్సరాల తర్వాత ఒక కుమారుడు కుమార్తె పుడితే ఏదో ఒక పెద్ద దేవాలయానికి వెళ్ళినప్పుడు, పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ నీ కుమారుడు కుమార్తెను తప్పిపోయారు. పరిస్థితి ఎలా ఉంటుంది? చాలా ఘోరమైన పరిస్థితి, వర్ణనాతీతం, చెప్పలేం. కానీ నీ కొడుకో నా కొడుకో ఇంకెవరి కొడుకో తప్పిపోతే దొరుకుతారేమో, కానీ దేవుడు చిత్తం చేయడానికి దొరకాలి కదా, దేవుడు పంపించిన బిడ్డని కాపాడుకోవాలి కదా. అంటే ఇక్కడ దేవుడి కుమారుడు కదా యేసయ్య. మరి ఈ యేసయ్యని కాపాడాలంటే, ఈ విమోచకుణ్ణి విమోచనకర్తగా నిలబడాలి అంటే, స్లీవలో కొట్టబడాలి అంటే ఆ తల్లి ఎప్పటి వరకు కాపాడాలి? 30 ఏళ్ళు కాపాడి స్లీవకి అప్పచెప్పేసింది అమ్మ. అంటే దేవుడి చిత్తానికి అప్పచెప్పింది అనాలి, కరెక్ట్గా చెప్పాలంటే, స్లీవకని కాదు. అంటే మనకి ఇచ్చేసింది ఆ తల్లి బిడ్డని మనకి ఇచ్చేసిందండి పుట్టగానే. అందుకే శ్రమలు, బాధలు, కన్నీళ్ళు అన్నీ కూడా పక్కకు పెట్టి బ్రతుకుదామంటే అవమానాలు. 4వదిగా, స్లీవని మోసుకొని వెళ్తున్న యేసుని చూసినప్పుడు పరిశుద్ధ అమ్మ పడిన బాధలు. చూడండి, ఇక్కడ స్లీవని మోస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభువారు వెళ్తూ ఉన్నాడు. ప్రపంచం మొత్తము స్లీవని మోస్తున్న యేసుని చూస్తూ ఉన్నారు. ఆ యొక్క రక్షకుడిలో పాపాత్ముని చూస్తున్నారు. కొడుతున్నారులే, చంపేస్తారులే, బరబ్బాని వదిలిపెట్టాడు కదా, ఇతన్ని కొడతారు అనేసి. కానీ మరియ తల్లి మాత్రమే ఆధ్యాత్మికమైన కళ్ళు ఉన్నాయి కాబట్టి, నా కుమారుడు ఇంత ఘోరమైన ప్రయాణం చేసినప్పటికీ ఈ లోకాన్ని మేము కాపాడాలి, ఈ పాప విముక్తిని మేము కలిగించాలి, రక్షణ మాతగా నేను ఉండాలి, రక్షణకర్తగా నా కుమారుడు ఉండాలి అని ఆ తల్లి 4వ గుర్తులో అర్పించేసింది. 5వ గుర్తులో స్లీవపై వేలాడుతున్న యేసుని స్లీవ క్రింద నుండి చూస్తూ కన్నీరు కార్చిన పరిశుద్ధ మరియ తల్లి పడిన మరణ వేదన. కుమారుడు రక్తము కారుస్తూ ఉన్నాడు, చేతుల నుండి పంచగార నుండి రక్తము కారుతూ ఉన్నప్పుడు అమ్మ మరియ తల్లి పంచేంద్రియాలతో పాటు తన హృదయము రక్తము కార్చింది. దానికి పేరే వ్యాకులమాత. కాబట్టి ఈ వ్యాకులమాత, ఈ 7 గుర్తుల గురించి మనం ఇంకా ధ్యానించుకుంటే ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నో విషయాలు వివరిస్తాడండి. ఆ స్లీవ క్రింద ఉన్న మరియ తల్లి కుమారుని చూస్తూ చచ్చిపోతూ ఉంది. కాపాడుకోలేక దేవుడి చిత్తానికి విధేయించి ఆ తల్లి అటు ఇటు సతమతం అవుతూ, నా బిడ్డలు ఎంతోమంది కాపాడబడతారు, ఈ లోకానికి నా బిడ్డని ఇస్తే ప్రపంచం మొత్తం కాపాడబడుతుంది, కాబట్టి ఈ బిడ్డల కోసం, నా లోక బిడ్డల కోసం నా ఈ ఆధ్యాత్మికమైన బిడ్డని, నా యొక్క గర్భఫలాన్ని నేను చంపుకుంటే తప్పులేదు అని ఆ తల్లి ఇచ్చేస్తూ ఉంది. 6వ గుర్తులో. 7వ గుర్తులో యేసుని శరీరం భూస్థాపితం చేసినప్పుడు పరిశుద్ధ అమ్మ పడిన బాధలు. మనందరికీ తెలుసు, గర్భగుడి నుంచి, తల్లి గర్భం నుండి వచ్చిన ఒక ప్రియమైన కుమారుణ్ణి భూగర్భంలో పెట్టేటప్పుడు, చనిపోయిన తర్వాత ఇచ్చేటప్పుడు ఆ తల్లి అందరూ తీసుకెళ్ళి పూడ్చండి అంటారు, కానీ తల్లి మాత్రం మరణవేదన పడుతుందండి ఈ లోకంలో. కానీ ఈ తల్లి అంతకన్నా ఘోరమైన బాధపడుతుంది. ఎందుకు? కేవలం శారీరకమైన ఈ యొక్క రక్త సంబంధమే కాదు, ఆధ్యాత్మికమైన సంబంధం ఏర్పడిపోయింది. అందుకే దేవుడు అన్నాడు మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనంలో, ప్రభు అని పలికిన ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యానికి చేరలేరు, దేవుడి చిత్తము చేసిన వారే పరలోక రాజ్యానికి చేరుతారు.
అదేవిధంగా ఇదిగో దేవుడి చిత్తము చేసిన వారే నా తల్లి నా తండ్రి అన్నారు యేసుప్రభువు వారు. ఆ తల్లి ఆల్రెడీ దేవుడి చిత్తానికి తల వంచింది కాబట్టి, ఆ వాక్యాలను బోధిస్తున్న యేసయ్య మన కళ్ళ ముందు ఉన్నాడు కాబట్టి ఆ తల్లి దేవుడికి విధేయించింది అని అర్థం చేసుకోవాలి. అంతేగాని నువ్వు నా తల్లి కాదు కదా అన్నాడు అని కాదు దానికి అర్థము. కాబట్టి ఈ 7 గుర్తులు మనము ధ్యానించుకున్నట్లయితే ఈ యొక్క భూస్థాపితం సమయంలో అమ్మ మరియ తల్లి భూస్థాపితం చేస్తుంది యేసు శరీరాన్ని మాత్రమే, ఆత్మని కాదు. అది ఆ తల్లికి తెలుసు. మరలా లేస్తాడు నా కుమారుడు అని ఆ తల్లి నిద్రపోకుండా శిష్యులందరూ విడిచిపెట్టి ఉండకుండా ఆ తల్లి మొత్తం ప్రార్థించింది ఆ రోజు మొత్తం. అందుకే శనివారం ఎందుకు ప్రత్యేకమైన రోజు, ప్రపంచవ్యాప్తంగా మరియ తల్లిని ఎందుకు కొనియాడతారు అంటే ఆ తల్లి ఆ రోజు నిద్రపోలేదు, యేసయ్య లేచాడు, పునరుత్థానుడు అవుతాడనే విషయం కూడా ఆ తల్లికి తెలుసు కాబట్టి ప్రార్థిస్తూనే ఉంది నిద్రపోకుండా. కాబట్టి ఈ యొక్క తపస్కాలంలో మొత్తము 14 స్థలాలతో పాటు 14 శ్రమలతో పాటు దయచేసి ఇది కూడా దయచేసి ధ్యానించండి. గొప్ప గ్రేసెస్ ఉన్నాయి, కృపావరాలు మనం పొందుకుంటాము అని పునీత బ్రిడ్జెట్ ఆఫ్ స్వెడన్ గారు ఇది ప్రకటించారు. చిన్ని ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఆయా ఈ యొక్క జపమాల మొత్తము మేము ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఈ జపమాల మొత్తం మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తుందంటే స్లీవా మార్గానికే. యేసయ్య పడ్డ బాధలు, కష్టాలు, కన్నీళ్ళు మాకు చూపిస్తూ ఉంటుంది. ఇది మేము మర్చిపోకుండా ఆయా ఈ స్లీవని మేము అంట కొట్టబడి బ్రతకాలి అంటే, మా పాపపు జీవితాన్ని మేము వదిలిపెట్టాలి అంటే మరియ తల్లి ఏ విధంగా అయితే ప్రతి సమయంలో మౌనాన్ని వహించి నీ చిత్తానికి లోబడి జీవించిందో అలా మేము జీవించే కృపను దయచేయండి. యేసయ్యని అనుసరించాలంటే తనను తాను త్యజించుకొని యేసయ్యని అనుసరించడమే కాదు, ఆ తండ్రి యెహోవా యొక్క చిత్తాన్ని తల్లి చేసింది కాబట్టి యేసయ్యని అనుసరించడానికి ఎంతోమంది బిడ్డలకు అమ్మ మరియ తల్లి మార్గదర్శకం అయ్యింది. ఎందుకు? ఆ పరలోకానికి ఒక నిచ్చెనగా ఈ భూలోకంలో పుట్టిన మరియ తల్లి తన యొక్క గర్భమే ఒక మార్గముగా పరలోకానికి ఏర్పరిచింది. అదే యేసే మార్గము. యేసయ్య పుట్టకముందే ఆ అమ్మ ఈ లోకంలో శరీర రూపధారిణిగా పుట్టింది. కాబట్టి మేమందరం ఇది విశ్వసిస్తూ అనేకులకు ఈ విశ్వాసాన్ని మేము ప్రకటించే కృపను మా అందరికీ దయచేయమని, ఆయా జ్ఞానాన్ని, బుద్ధిని, వివేకాన్ని, విచక్షణను మా అందరికీ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా 7 గుర్తుల వ్యాకుల మాత మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా మా బాధలు, కన్నీరు, వ్యాకులం మొత్తము మీకు సమర్పిస్తూ మమ్మల్ని, మా కుటుంబాలను రక్షిస్తున్నామని విశ్వసిస్తూ యేసు అతి పరిశుద్ధమైన నామంలో, ఉన్నతమైన నామంలో, ఘనమైన నామంలో మేము అడిగినవన్నీ పొందుకున్నామని విశ్వసిస్తున్నాము. మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్.